निर्मलस्य चेतसो निवेशितस्यात्मनि यत्सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तःकरणेन गृह्यते स्वयं तदन्तःकरणेन गृह्यते। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషద్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. బృహదారణ్యకోపనిషత్తు 3వ అధ్యాయము 9వ బ్రాహ్మణము 21వ సంపుటం. ఇరవై ఒకటి దాంట్లో యజ్ఞము అంటే శ్రద్ధ అంటే ఈ ఆస్థ, విశ్వాసము అనేటువంటిది, దాంతో కూడినటువంటి ఈ యొక్క ఆధ్యాత్మికతను గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇవన్నీ శ్రద్ధ, భక్తి, విశ్వాసం అనేటువంటివి దక్షిణ అంటే ఒకటి దక్షత అంటే నైపుణ్యము, దక్షిణ అంటే సమర్పణ భావము లేకుండా యజ్ఞము అనేటువంటిది పూర్తి కాదు. అందుకే యజ్ఞం లోపల 3 అర్థాలు పెట్టాడు: దేవ పూజ, సంగతికరణము, దానం. దేవ పూజ అగ్నిహోత్రము, సంగతికరణం సత్యములను విచారించి తెలుసుకోవడం సంగతీకరణం. ఇంకా దానం అనేటువంటిది సమర్పితం, అంకిత భావం. ఈ విధంగా యజ్ఞం పూర్తవుతుంది 3 విధాలుగా. 3 విధాలుగా పూర్తవుతుందా, 4 విధాలుగా పూర్తవుతుందా? 4 విధాలు. 4వది ఏంటి? యజ్ఞం చేసే యజమానుడు. దేవ పూజ చేసినటువంటి కర్తవ్య నిర్వహణలో ఉన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి తృప్తి. రెండవది సత్యాసత్య వివేకములను తెలుసుకునేటువంటి తాపత్రయం మరియు తద్వారా జ్ఞానోదయం. మూడవది నేను, నాది అనేటువంటిది పరిత్యాగం చేయడం, త్యాగం చేయడం, సమర్పితం చేయడం, అంకితం చేయడం. నా దగ్గర ఉన్నటువంటి ద్రవ్యమును ఆహుతివ్వడం మొదటిది దేవయజ్ఞం. రెండవది నాలో ఉన్నటువంటి సందేహ నివృత్తి చేసుకోవడం, జ్ఞానోదయం కలిగించుకోవడం. మూడవది ఎదుటివారి పరిస్థితిని చూసి నా దగ్గర ఉన్నటువంటి దాంతో వారి లోటును పూర్తి చేయడం, వారికి సహకరించడం, దానం. ఈ రకంగా దేవ పూజ చేసేది యజమానుడే, సంగతీకరణంతో విషయ అవగాహన చేసుకునేది యజమానుడే. మూడవది తన దగ్గర ఉన్నటువంటి వస్తువు రూపాన్ని అంకితం, సమర్పితం, దానం, త్యాగం చేసేటువంటిది యజమానుడే. అందుకని ఈ 3 పనుల ద్వారా 4వది వ్యక్తిత్వ వికాసం అనేటువంటిది 4వ దాంట్లో జరుగుతుంటది. ఆ 4వదే నేను. ఈ 4 రూపాల్లో యజ్ఞం 4 స్తంభాలాట, మన జీవితం 4 స్తంభాలాట. కాబట్టి ఈ యజ్ఞం ఈ 4 స్తంభాలను గుర్తించినప్పుడే ప్రయోజనకరంగా సిద్ధిస్తుంది. అంతా ఇప్పుడు ఎక్కువ శాతం ఏంటంటే ఓం స్వాహ దగ్గరే ఉండిపోతున్నారు. మహా అంటే సంగతీకరణం దాకా వస్తున్నారు. ఇక 3వ దగ్గరికి అస్సలు రావట్లేదు. ఎందుకు అంటే దానం చేయడం, నాదేదో పోగొట్టుకుంటున్నట్టుగా, నాది వారికి ఇవ్వాలా,
యజ్ఞం చేయించాలంటే అమ్మో వారికి ఇంత ఇవ్వాలి కదా, అయితే వద్దు అనేటువంటి దాని దగ్గర స్వార్థాన్ని ఆపుకుంటున్నారు. స్వార్థ పరిత్యాగం చేయట్లేదు, వ్యక్తిత్వ వికాసం కావట్లేదు. అందు గురించి ఈ యొక్క ఆపుకోవడం అని అంటే భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే ఆపుకునే దాంట్లో ఒత్తిడి ఉంటుంది. ఏమిటి అంటే మలమూత్ర వేగాలను ఆపుకోవడం, తుమ్మును ఆపుకోవడం, వాంతిని ఆపుకోవడం ద్వారా అవి దాంతో తిరగబడుతుంటాయి, రియాక్షన్ అవుతుంటాయి. ఇప్పుడు ఉదాహరణకు ఒక వర్గం వారిలో ఏంటంటే శిశువుకు పాలివ్వడం వల్ల ఏంటంటే యవ్వనం పోతుంది అనేటువంటి వాళ్ళ యొక్క భ్రమ. అందువల్ల వాళ్ళు పాలివ్వరు. భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే శరీరంలో ఉత్పత్తి అయినటువంటి దాని ప్రవాహాన్ని ప్రవహింప చేయకపోతే ఆ పాలు తిరగబడ్డాయంటే క్యాన్సర్ రోగం వస్తుంటది. క్యాన్సర్ రోగం వస్తుంటది కాబట్టి పాలు ఇస్తావా చస్తావా, ఇటువంటి వివశత్వం వస్తుంటది అన్నమాట. ఇక ఆ శిశువు ద్వారా చెప్పేది కూడా నన్ను మలమూత్ర విసర్జనకు సరిగా పురమాయిస్తావా, లేదా నీ బట్టలకు పూయమంటావా, నీకు పూయమంటావా, నన్ను పూసుకొని నీకు పూయమంటావా, ఏది సరళం నిర్ణయించుకో. ఈ విధంగా ఇదేంటంటే వివశత్వానికి రావడం. ఈ యొక్క వ్యక్తిత్వ వికాసంలో ఏంటంటే అన్ని రకాలుగా బౌద్ధిక పరకంగా, శారీరక పరకంగా, చింతన, విచార, ఆలోచన అన్ని రంగాల్లో వికసితం కావడం, విశాల దృష్టికోణం కలిగి ఉండడం, తొందర పడకపోవడం, ఇది దీని యొక్క సందేశం. వ్యక్తిత్వ వికాసంలో ఉన్నటువంటి ఎదుటి వారి అభిప్రాయం ఏమిటి, వారు చెప్పదలుచుకున్నది ఏమిటి అనేటువంటిది పూర్తిగా ఓపికతో విని ఆలోచించి సమాధానం చెప్పడం. ఇక 22వ సంపుటాన్ని చూడండి. యజ్ఞంలో ఇంకేమైనా సందేహం మిగిలిందా? శ్రద్ధ మీదనే ఆధారపడి ఉన్నాయి. అందుకని 22వ సంపుటం చూడండి. కిం దేవతేతి అస్యాం ప్రతీచ్యాం దిశ్యసీతి వరుణ దేవత ఇతి సా వరుణః కస్మిన్ ప్రతిష్ఠిత ఇది అప్సుయితి కస్మిన్ వాపః ప్రతిష్ఠిత ఇది రేతసీతి కస్మిన్ను రేతః ప్రతిష్ఠితమితి హృదయ ఇతి తస్మాదపి ప్రతిరూపం జాతమాహుర్ హృదయాదివ స్త్రిప్తో హృదయాదివ నిర్మిత ఇతి హృదయే హ్యేవ రేతః ప్రతిష్ఠితం భవతి ఇతి ఏవం ఏవ ఏతద్ యాజ్ఞవల్క్య. ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే ఈ యొక్క శ్రద్ధ అనేటువంటిది ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? హృదయంలో ఉత్పత్తి అవుతుంది. యజ్ఞం చెయ్యాలనేటువంటి ఉబలాటం చేసిన తర్వాత ఒక దివ్య కార్యం, భవ్య కార్యం పరిపూర్ణం చేశామనేటువంటి తృప్తి, ఇవన్నీ ఎక్కడ కలుగుతాయి? హృదయంలో. ఇక 22వ సంపుటంలో చెప్తున్నటువంటిది ఏంటంటే కిం దేవత అంటే ఏంటి? అస్యాం ప్రతీచ్యాం దిశి అసీతి. ఈ మనస పరిక్రమ మంత్రాలను ఒలుస్తూ చెప్తున్నాడు అనమాట. ఈ ప్రతీచి అంటే పడమర దిశలో, పడమర దిశ యొక్క దేవత ఎవరు? పడమర దిశ యొక్క దేవత ఎవరు?
ఓ మహారాజు ప్రతీచి అంటే తూర్పు కదా. ప్రాచి అది ప్రాచీ దిక్కు కదా మునిగారు, ఇది ప్రతీచి పడమర. ప్రతీచి దేవుడు కదా అధిపతి. ప్రాచి అంటే తూర్పా? అవును, ప్రాచీది అధిపతి అంటాం. ఓకే ఓకే. ప్రతీచి పడమర. కిం దేవత ఇది తస్యాం ప్రతీచ్యాం దిశి అసీతి. ఈ పడమర దిశలో దేవత ఎవరు? దానికి సమాధానం చెప్తున్నాడు యాజ్ఞవల్క్యుడు, వరుణ దేవత అయితే. ఇప్పుడు మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు ఏంటంటే, ఆ వరుణుడు స వరుణ కస్మిన్ ప్రతిష్ఠిత ఇది. ఆ వరుణుడు ఎవరిలో ఉన్నాడు, ఎవరి అధీనంలో ఉన్నాడు, ఎవరి నిర్దేశానుసారం పనిచేస్తున్నాడు, ఎవరి నిర్దేశనంలో ఉన్నాడు అనేటువంటిది అభిప్రాయం. అప్సు ఇది, అప్సు జలం. జలం. ఈ అప్సు అంటే అపసరతీతి అప్సు, అమాంతం జారిపోతుంటది, పట్టులో ఉండదు, నియంత్రణలో ఉండదు, జారిపోవడం సరతీతి అప్సు, అప్సర. కస్మిన్ను వాపః ప్రతిష్ఠిత ఇది. ఈ అపసరతీతి అప్సు, ఈ జారిపోయేటువంటి పట్టుబడనటువంటి, పట్టులో ఉండనటువంటి, జారిపోయేటువంటి ఆ యొక్క నీరు అది ఎవరిలో ఉంటుంది? కస్మిన్ ఆపః ప్రతిష్ఠిత ఇది. ఈ యొక్క జలము అనేటువంటిది ఎవరిలో, ఎవరి నియంత్రణలో, ఎవరి వ్యవస్థలో ఉంటుంది? ఈ యొక్క అప్సు అనేదానికి అనేక అర్థాలు వస్తున్నాయి. ఒక అర్థము ఈ యొక్క వృక్ష వనస్పతి ఔషధ రూపంలో ఉన్నట్టయితే ద్రవ పదార్థం. ఇంకా అదే ద్రవ పదార్థం అన్నం రూపంలో, అన్న రస స్థితికి వచ్చిందంటే మళ్ళీ అక్కడ రేతస్ అంటే శుక్రం స్థితికి వచ్చింది. అందుగురించి ఈ ఈ అప్సు ఆపహ అనే జలం అనేటువంటి, తరలం అనేటువంటిది ఎవరిలో ఉంటుంది అని అంటే రేతసి శుక్రంలో. తస్మిన్ను రేతః ప్రతిష్ఠిత ఇది. ఎవరిలో ఈ రేతస్సు ఉంటుంది? హృదయ ఇది. హృతం రమణీయం, హృదయం. తస్మాదపి ప్రతిరూపం జాతం ఆహుర్ హృదయాదితి. ఆత్మీయం అంటే కెమెరా బంద్ పెట్టుకొని పొద్దున కూర్చున్నారు. ప్రేమ భావం. ఆత్మీయులు అని అంటే ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, ఈ రేతస్సు అనేటువంటిది ఎక్కడ ఉంటుంటది అని అంటే హృదయం అని చెప్తున్నాడు. వేదం ప్రకారం హృదయం 2 స్థానాల్లో ఉంటుంటది. ఒక హృదయము ఉదరం పైన, వక్షస్థలము మధ్యలో, కంఠం క్రింద, ఇది సాక్షాత్కారం చేసుకునేటువంటి. రెండవ హృదయం ఈ యొక్క బ్రహ్మరంధ్రం మధ్య భాగంలో, ఈ కపాలం ఈ కింది భాగంలో ఉంటుంటది. ఈ 2 హృదయ స్థానం. కానీ ఇప్పుడు ఏదైతే మనము వ్యావహారిక భాషలో ఆత్మీయుడు అనేటువంటి భావం ఏదైతే వస్తుందో, ఆ ఆత్మీయత అనేటువంటిది ఏమిటి? సహృదయత భావం. ఆత్మీయులు అని అంటే ఇదేంటంటే చెట్టు నుండి విత్తనం వచ్చినట్టుగా, తండ్రి నుండి సంతానం వచ్చినటువంటి, తండ్రి కన్నటువంటి ఆ సంతానం మాత్రమే ఆత్మీయులు అవుతారా, లేదంటే ఎవరైనా అవుతారా? మొదటి స్థానం సంతానానికి అందరూ అవుతారు. కానీ
ప్రథమ స్థానం సంతానానికే ఉంటది. సంతానం తర్వాతనే మిగతా వాళ్ళు కూడా ఆత్మీయులు అవుతారు. ఆత్మీయులు అంటే తోడబుట్టిన వాళ్ళైనా కావచ్చు, తన కన్న వాళ్ళైనా కావచ్చు. అవును. ఆత్మీయ స్థానం తండ్రి ద్వారా ఆశుక్రం తోటి ఏకీభావం కావచ్చు, లేదంటే మన నుండి ఉత్పన్నమైన వారు కావచ్చు. ఆత్మీయులు అనేది వీరికి వర్తిస్తుంది. ఇంకొకటి వలె, మాదిరి వలె అన్నదానికి అర్థం ఏంటి? తృతీయ వ్యక్తి. వలె అంటే దాని మాదిరిగా. అదే మాదిరి అంటే ఏంటి? మాదిరి అంటే ఏంటంటే నేను నీవు అనే భేదం లేదు. నేను నీవు అనే భేదభావం కాకుండా, ఇది నాది నీది అనే భేదభావం కాకుండా కలుపుగోలుగా ఉండేటువంటిది. కలుపుగోలుగా ఉండి అన్ని తన వలనే ఇతరులను చూసుకునేటువంటిది. ఇప్పుడు భార్య మరియు బంధువులు ఎవరైనా కావచ్చు. వీళ్ళు ఏంటంటే తన స్వార్థాన్ని వదిలేసి పరమార్థం గురించి ఆలోచించే వారిని అందరూ, ఈ వ్యక్తి ఫలానానే కానీ మా ఇంటిలో కలిసిపోయి మాకు ఆత్మీయుల వల్లే మాలో ఉండిపోయాడు. ఈ వ్యవహారం ఉంటుందా ఉండదా? ఉంటుందా? ఆ రూపకంగా ఈ హృదయం అనేటువంటి దానికి, ఈ వక్షస్థలం నుంచి మనం హృదయంగం పులకరించిపోవడం, పరవశించిపోవడం. ఇప్పుడు ఏంటంటే ఈ హృదయ స్థానంలో ఆత్మీయ భావం ఎక్కడి నుండి వస్తున్నది అని అంటే, కార్యక్షేత్రంగా హృదయాన్ని కేంద్రీకరించుకొని పనిచేస్తున్నటువంటి పరమాత్మ మనల్ని తప్పు చేస్తున్నప్పుడు హెచ్చరిస్తూ, మంచి చేస్తున్నప్పుడు ప్రోత్సహిస్తూ, ఏదైతే ఆత్మీయ భావం మన హృదయం నుంచి అభివ్యక్తపరుస్తున్నాడో, ఈ సంతతి కూడా సంతానం కూడా ఆ పరమాత్మ నుండి వచ్చినటువంటిదే. అంతేగాని హృదయంలో రేతస్సు ఉండదు. మళ్ళీ వినండి. తండ్రి నుండి ఆనువంశిక వచ్చినటువంటి వాళ్ళు సహోదరులు మరియు తన సంతానం ఏ రకంగానైతే ఇది శారీరకంగా తండ్రి నుంచి ఆనువంశికంగా సహోదరులది మరియు తను కన్నటువంటి సంతానం, వీళ్ళదంతా శారీరకంగా. కానీ ఇక్కడ ఈ హృదయం అనేటువంటిది హృతం రమణీయం, రమింపజేసేటువంటిది. ఈ హృదయంలో పరమాత్మ ఉంటాడు కాబట్టి, ఈ హృదయంలో ఉండి మనల్ని మంచి చెడు హెచ్చరిస్తున్నటువంటిది ఈ వక్షస్థలంలోని హృదయ స్థానం నుంచి. కాబట్టి ఈ రేతస్సు అనేటువంటిది, ద్రవించిపోయేటువంటి ప్రేమ అనేటువంటిది, దీనికి రూపం ఉండదు. భగవంతునికి రూపం ఉండదు. కాబట్టి భగవంతుని నిరాకార స్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఇతరుల పట్ల, ఇతరులను కలుపుగోలుగా చేసుకునేటువంటి, ఇప్పుడు ఏ రకంగానైతే తల్లిదండ్రి శరీర రూపంలో ఉన్నారో, శారీరకంగా జన్మించినటువంటి సంతానమును వారు దేహంతో ఏ రకమైతే గుర్తిస్తారో, ఈ యొక్క హృదయ స్థానంలో ఉన్నటువంటి పరమాత్మ నిరాకార స్వరూపుడు కాబట్టి అతని హెచ్చరిక కూడా నిరాకారంగానే ఉంటుంటది. అది వారికి మాత్రమే తెలుస్తుంటది. హెచ్చరిక గాని ఆనందం పులకరింత పరవశింప చేయడం అనేటువంటిది, ఈ యొక్క రేతస్సు అనేటువంటిది. ఇప్పుడు ఏమంటారంటే, కాకి పిల్ల కాకికే ముద్దు అనే సామెత అర్థం ఏంటి? దేవుని సంతానం దేవునికే ముద్దు. అంటే కాకి అనండి, దేవుడి సంతానం అనండి, ఒకటే. పదాలు వేరు, రూపాలు వేరు. అంటే ఇప్పుడు ఏంటంటే, కాకి పిల్ల కాకికే ముద్దు అంటే అది ఎంత నల్లగున్నా, అది ఎటువంటి పనులు చేసినా అది దానికైతే ప్రియముగా అనిపిస్తుంది. కానీ పావురానికి నెమలికి అయితే అనిపించదు కదా. అందుకని ఇక్కడ ఏంటంటే, ఏ జాతి వారు ఆ జాతి వారికైతే ఇష్టం అనిపిస్తారు అనేటువంటిది సారాంశం. ఇప్పుడు మా మునిగారు చెప్పింది కూడా అదే. భగవంతుని బిడ్డ జీవాత్మ, పరమాత్మకు జీవాత్మ.
ఇది నిరాకార స్వరూపంగా ఉండేటువంటి చైతన్య స్వరూపాన్ని మరి ఇందాక మన ప్రకరణలో చెప్పుకున్నటువంటి అంటే దేహ రూపంలో ఉన్నటువంటి తల్లిదండ్రి దేహ రూపంగా జన్మించి ఉన్నటువంటి సంతానాన్ని ఈ సందర్భంలో ఒక కథ చూడండి. తండ్రికి పిల్లలంటే అత్యంత ప్రేమ. అటువంటి ఇద్దరు పిల్లలు ఒకరోజు నాన్న అది మస్జిద్కు పోయాడు. రోజు మస్జిద్కు నాన్న ముందు పోతే వెనక నుండి పిల్లలు పోయేవారు. వాళ్ళ ఇంట్లో అన్ని రకాలుగా చూసుకునేటువంటి వాళ్ళు ప్రేమతో ఉండేవారు. అనుకోకుండా ఒకరోజు ఆ పిల్లలు చనిపోయారు. ఇద్దరు పిల్లలు చనిపోతే భర్త మస్జిద్కి పోయి ఆ పని నమాజ్ చేసుకొని ప్రార్థన చేసుకొని ఇంటికి వచ్చాడు. ఏడు పిల్లలు ఇవాళ రాలేదు, ఏమైంది అంటే మీరు ఇవాళ ఆలస్యమైంది, ముందు మీరు భోంచేయండి అది ఎక్కడున్నారు పిల్లలు, ఎక్కడ నేను చెప్తాను మీరు భోంచేయండి అని. భోంచేసిన తర్వాత ఎక్కడున్నారు చెప్పు అని అంటే, సరే నాకు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి అని చెప్పేసి ఆవిడ అడుగుతాయి. ఏంటి అని అంటే, ఒక అతను 20 సంవత్సరాల క్రితం నా దగ్గర ఒక వస్తువు తాకట్టు పెట్టాడు. మళ్ళీ నేను ఆ వస్తువు అతనికి ఇవ్వాలా ఇవ్వకూడదా అంటే, అవును ఆయన తాకట్టు పెట్టినప్పుడు అతనికి ఇవ్వాలి కదా, మరి ఇవ్వకపోతే ఏమైతుంది, అది నువ్వు అన్యాయం చేసిన విధానం అవుతుంటావు కాబట్టి ఇవ్వాల్సిందే తప్పనిసరిగా తప్పనిసరిగా అంటే రాండి అని చెప్పేసి చనిపోయినటువంటి పిల్లల మీద కప్పినటువంటి వస్త్రం తీసి చూపిస్తుంది. ఇది చూడండి ఆత్మీయత. పట్టుబడ్డది అమ్మగారు. ఒకటేమో అయ్యో అయిపోయింది అని ఏడుపు పెడబొబ్బలు పెట్టడం ఒకటి. జరిగిందైతే తిరిగి రాదు కానీ రాదు. అచ్చాది ఇక్కడ ఆత్మీయత అనే రహస్యం బయట పడతలే కదా. పడుతుంది. ఇప్పుడు ఏంటంటే నేను అప్పు చేసుకున్నా కాబట్టి అప్పు వాపసు ఇచ్చేసిన అని చెప్పి భగవంతుడు నాకు ఇచ్చాడు, నా దగ్గర గిరివి పెట్టాడు కదా, మళ్ళీ అతను తీసుకున్నాడు, అతనికి అప్పగించాడు, వెళ్ళిపోయింది. అదే పరిణామం. తండ్రిలో దుఃఖం రాకుండా, భర్తకు దుఃఖ పెట్టకుండా విషయాన్ని చెప్పడం. అతను ఎంత సంతోషపడ్డాడంటే, నువ్వు చెప్పే విధానం బాగుంది, చాలా బాగా చెప్పావు, అర్థమైంది. అంటే భర్త ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా మార్పు చేసి చెప్పింది ఆమె. ఏమైనా కావచ్చు కానీ చెప్పే విధానం చూడండి, చాలా గొప్ప ఉంది. మరి నిన్న కూడా ఒక చిన్న పిల్లవాడు ఆటలాడుకుంటూ 5 ఏళ్ళ పిల్లలు ఆడుతున్నారు. మీరు ఎంతమంది అంటే 4 అంటే నరువ నాన్నదమ్ములం అన్నాను. అంటే ఇంకేం చెప్పలేదు, మేము 4 అంటే చిన్న పెద్దానికి 2 ఈయనకి 2 అంటే మొత్తం కలుపుకొని మేము 4. అదేం విషయం చెప్పండి, మేము 4 అని చెప్తున్నారు చిన్న పిల్లలు ఆప్యాయతగా. పెద్ద నాన్న కొడుకు చిన్న నాన్న కొడుకు అని చెప్పకుండా మేము 4 ఏ పిల్లడు అన్నట్లు చెప్తాడా అండి? తల్లిదండ్రి అలవాటు చేసిన దాన్ని బట్టి వస్తుంది. అదే అందుకని ఇక్కడ తను భోజనం చేయించిన తర్వాత ఆమె చెప్పే విధానంతో అతను పరవశించిపోయాడు. బిడ్డలు చనిపోయారనేటువంటి బాధ కంటే భగవంతుడి ఆయన పుట్టించాడు కాబట్టి ఆయన తీసుకెళ్ళాడు. దీంట్లోకి మనం ఎందుకో బాధపడాడు. అజాది చాలా ఆధ్యాత్మికంలో అడుగులు వేసి ఉన్నవారికి మాత్రమే అది సంతోషాన్ని ఇస్తుంది. అవును. లేకపోతే మామూలుగా నువ్వు నాకు అబద్ధం చెప్తావా, ఈ విధంగా చెప్తావా అని చెప్పి కోపం కూడా వస్తుంది. ఇంకొక కథ. ఒకతనికి 12 మంది సంతానం. అనుకోకుండా చనిపోతారు. చనిపోతే ఎక్కలేని దుఃఖం వస్తుంటది. ఆ దుఃఖం వస్తుంటే ఏడుస్తుంటాడు. ఏడ్చి ఇట్లా సొమ్మసిల్లినట్టు ఇట్లా నిద్రలోకి జారుకునేసరికి అతనికి కల వస్తుంది. ఒక మహారాజు లాగా అతనికి ఇది
ఇతనికి ఒకడే కొడుకు అన్నట్టుగా కలగా ఒక్క కొడుకు ఉంటే అతను చనిపోతాడు. ఆ ఒక్క కొడుకు యొక్క వియోగంలో ఏడ్చి అట్లా పడుకునేసరికి నిద్ర వస్తుంది. నిద్రలో కళ వస్తుంది ఏంటంటే అతనికి 12 మంది సంతానం, మహారాజ్యం, గొప్ప రాజ్యం, అన్ని సంపన్న వైభవంగా ఉంటాడు అన్నట్టుగా. ఉండేసరికి ఏమవుతుంది అంటే అనుకోకుండా ఒక పరిస్థితి వల్ల ఆ రాజ్యం పోతుంది, ఆ కొడుకులు కూడా చనిపోతారు అన్నమాట. అప్పుడు ఈ కళ కనే కంటే ముందు ఏడ్చినటువంటి అతను ఆ కళ నుంచి మేలుకొన్న తర్వాత భార్య అంటే, ఏంటి నువ్వు ఏడ్చలేవు, ఇదివరకు అయితే బాగా ఏడ్చినావు, ఇప్పుడు ఏమి ఏడ్చలేవు, ఏంటి అట్లా చూస్తున్నావు అని అంటే, ఎందుకు ఏడవాలి, ఎవరెవరి కోసం ఏడవాలి, అంత పెద్ద రాజ్యం కోసం ఏడవాల, ఆ 12 మంది సంతానం కోసం ఏడవాలన్నా, వీడి కోసం ఏడవాలి. ఆ రాజ్యం పోయింది. ఆ హిందీలో ఏమంటారంటే, ఓ బారాగయే వైసయ్యే తేరాగయా అని చెప్పి, ఎవరెవరి కోసం ఏడమంటావా, రాజ్యం కోసం ఏడమంటావా, 12 మంది సంతానం కోసం ఏడమంటావా, వీటి కోసం ఇంకా ఆయన కళలనే ఉన్నాడు, బయటకు రాలేదు. అదే భ్రమ. అది అందుకని చెప్పేసి ఈ హృదయం అనేటువంటిది పరమాత్మ భావం నుంచి ఆత్మభావానికి అభివ్యక్తం అయ్యేటువంటిదే ఆత్మీయత. ఇప్పుడు దేహంతో ఉన్నటువంటి తల్లి తండ్రి దేహంతో పుట్టినటువంటి సంతానాన్ని ఎత్తుకొని గుండెకు హత్తుకోవడం, ఇక్కడ పరమాత్మ ఆ నిరాకార స్వరూపుడుగా ఉండి ఆత్మను జాగృతం చేయడం, ఇదే రేతస్సు. మీట్లో ఉన్నారు. ఓ ఆచార్య, ఆ భావన మాత్రమే రేతస్సు, అంతే. నిజంగా రేతస్ అనే పదార్థం కాదు. హృదయంలో అక్కడ రేతస్ ఎక్కడ ఉంటుంది? రేతస్ గ్రంథిలో కదా, పురస్టేడ్ గ్రంథిలో ఉంటుంది రేతస్. కాబట్టి రేతస్ వీరే కోశంలో ఉంటది కదా ఆచార్య. అదే, అవును, పురస్టేడ్ గ్రంథి వీరే కోశం. ఈ భావన మాత్రమే దాన్నే రేతస్. చాలా గొప్ప. తస్మాదపి ప్రతిరూపం జాతం ఆహు హృదయాదివ. ఇక తస్మాత్, ఆ హృదయం నుంచి ప్రతిరూపం జాతం అని అంటే, దేహంతో ఉన్నటువంటి తల్లిదండ్రి దేహంతో ఉన్నటువంటి సంతానాన్ని ఎత్తుకొని హత్తుకొని కళ్ళు మూసుకోవడం వెనుక రహస్యం ఏంటి? మీరు మూసుకుంటారా, తెరిచి చూస్తారా? గుడ్లప్పగిచ్చి దేవుడా ఏమీ చెప్పట్లేదు, వీళ్ళు ఎట్లున్నారు? ఆనందానుభూతి, ఆత్మీయత ఆచార్య. అది ఏంటంటే ఆత్మీయ భావం అనేటువంటి ఈ దేహం కాదు. ఆ రూపంగా అక్కడ ఆత్మీయత వస్తుంటది. అక్కడ పట్టుకోవాలి ఆత్మను. బాలాజీ గారు పట్టుబడుతుందా? అంటే దేహంతో ఉంటూనే అనుభవాన్ని, ఆనందాన్ని పొందటం ఆత్మీయతతోటి బాహ్యంలో ఉంటూ. ఇప్పుడు మొదటిసారి అత్తగారింటికి పోయి వచ్చినటువంటి కూతురిని ఇంటికి రాగానే అమాంతం కౌగిలిలో తీసుకొని కళ్ళు మూసుకుంటారు కదా. కళ్ళు మూసుకోవడం వెనుక ఏముంది? ఆచారి, కళ్ళు మూసుకొని ఒక క్షణం పెట్టా, మొదలు నా దగ్గరికి రా అని పక్కన పడేసాయి. అంతే. ఆనందానుభూతిలో నన్ను విడిచి ఎట్లున్నావు అక్కడ ఇన్ని రోజులు? మునిగారు, మీరు పడేసే దగ్గర ఉన్నారు. అవి ఉండే చేతిలో చూడగానే అమాంతం చేతులు పైకి లేస్తాయి, చేతులున్న సామాన్య సంచుల కింద జారిపోతాయి, పక్కకు పెట్టేస్తారు. అవునా కాదా? రాజమణమ్మ గారు ఆలోచన చేస్తారు. నమస్తే ఆచార్య. అవును, అట్లనే చేస్తాం ఆచార్య. అది ఆ రకంగా చేసి ఆ అనుభూతి పొందేది ఆత్మీయత అనుభూతి. ఇవన్నీ అనుభూతి పొందుతున్నాము. కాకపోతే మీరు చెప్తావు, మీరే అనుభూతి ఏం పొందారో తెలియదు, కానీ మాకైతే అనుభూతిని ఉన్నదాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నారు ఆచార్యజీ. మీరు చెప్పే దానిలో మాత్రం చాలా గొప్పగా అనమాట. అనుభవం
గుర్తు చేయటంలో, దాన్ని పెళ్లి చేయడంలోనే గొప్పతనం. ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా లేదా? ఫోన్ పనిచేస్తలేనట్టుంది. స్త్రిప్తో హృదయాదివ నిర్మిత ఇతి హృదయే హ్యేవ రేతః ప్రతిష్ఠితం భవతి. ఈ హృదయంలోనే ఆ ఆత్మీయత భావం ఎక్కడి నుండి వస్తుంది అని అంటే హృదయం నుండి వస్తుంది. ఆ హృదయం నుండి వచ్చేటువంటిదే ఈ యొక్క పిల్లలను హత్తుకోవడం. ఇప్పుడు దయానంద సరస్వతి ప్రచారం చేస్తూ వారికి ఏదైనా ధర్మ సందేహం వచ్చినప్పుడు వివేకానందం దగ్గరికి వెళ్ళి కలిసేవాడు. కలిసినప్పుడు ఏంటంటే ఆ గురు శిష్యులు ఆత్మీయ ఆలింగనం చేసుకునేవారు. ఒకానొక సందర్భంలో శాస్త్రార్థం చేస్తున్నప్పుడు పరమేశ్వరుని తర్కం ద్వారా నిరూపించినటువంటి ఒక పండిత బ్రహ్మదత్తు జిజ్ఞాసు, పదవాక్య ప్రమాణజ్ఞ పండిత బ్రహ్మదత్తు జిజ్ఞాసు కూర్చున్న చోట నుంచి లేచి వెళ్ళి అతన్ని గుండెకు హత్తుకున్నాడు. ఈ హత్తుకునేటువంటి ఆత్మీయ భావం, ఆ పండితుడు వేరు, ఈ పండితుడు వేరు, కానీ నువ్వు వైదిక సిద్ధాంతాన్ని రక్షించావు, పరమేశ్వర స్వరూపాన్ని, ఈశ్వరీయ వ్యవస్థను రక్షించావు అని చెప్పేసి అతన్ని గుండెకు హత్తుకోవడం. హత్తుకున్నప్పుడు ఆత్మీయ భావంతో ఈ కళ్ళు మూసుకుపోవడం, ఆనంద బాష్పాలు రావడం. గమనించారా? ఆనంద బాష్పాలు వస్తాయా లేదా? ఆనందం పట్టలేకుండా. అదే అది ఆత్మ నుండి ఆత్మకు వస్తుంది కాబట్టి ఆత్మీయ భావం. ఈ దేహంతో కనబడేటువంటిది నటన, కానీ దేహం యథార్థం కాదని కళ్ళు మూయిస్తున్నాడు భగవంతుడు. ఇది రహస్యం. భాగ్యలక్ష్మి గారు పట్టుకున్నారా లేదా? ఓ మా చర్చి, నేను వేరే దగ్గర ఉన్నాను ఆచార్యజీ. వేరే దగ్గర ఉన్న శ్రద్ధతోటి వింటున్న చాలా సంతోషము. ఆ విధంగా ఉండాలి. అది ఇది వింటున్నాను ఆచార్యజీ, వింటున్నాను. ఇది ఏవం ఏవ ఏతత్ యాజ్ఞవల్క్య, ఇది రహస్యం యాజ్ఞవల్క్య అని చెప్పేసి అది చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ మనం అనుభూతి పొందుతున్నది ఎవరిని? ఆత్మీయతా భావం. ఇది అంటే ఎవరి దగ్గర నుంచి ఎవరికి వస్తున్నది, ఎవరి దగ్గర నుండి ఎవరికి వస్తున్నది? భగవంతుని నుండి ఈ పరమాత్మ నుండి ఆత్మకు వస్తుందా? తల్లిదండ్రుల నుండి పిల్లలకు వస్తుందా? పిల్లల నుండి తల్లిదండ్రులకు వస్తుందా? ఈ యొక్క ఆలింగనంలో, ఆత్మీయ భావంలో ఎవరి నుండి ఎవరికి వస్తుంటది? అమ్మగారు చెప్పారు ఏంటంటే శ్రోతస్సు నుంచి విభాగాలకు వస్తుంటది. పరమాత్మ శ్రోతస్సు, పరమాత్మ నుండి జీవాత్మలకు వస్తుంటది. తల్లిదండ్రులు ఎదిగిన వారు, అనుభవంతో ఉన్నవారు, తల్లిదండ్రుల ద్వారా సంతానానికి వస్తుంటారు. ఓ మాచారి, పరమాత్మ కూడా ఆనందపడతాడు కదా. అవును, నా కూతురు వచ్చిందని చెప్పి, అంటే రెండు వైపులు కూడా ఈ ఆనందాన్ని ఉంటది, రెండు వైపులా ఉంటది, కానీ ఈ సంతానం వైపు తక్కువగా ఉంటది. ఎవరి వైపు మొదలవుతుంది? ముందు మొదలు చివరవుతుంది కదండి. ఇగో ఇప్పుడు ఈ బాలరాజు గారు ఉన్నారు. బాలరాజు గారికి ఏంటంటే వాళ్ళ కూతురు అంటే ప్రేమ. ఇప్పుడు ఆ కూతురు ప్రేమతోటి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు. ఇక పని ఒత్తిడి వల్ల ఏంటంటే వాళ్ళ ఇంటికి చింతపండు తేవాలని చెప్పేసి కూతురు చెప్పింది. వారం రోజులైనా కూడా తెస్తలేడు, 10 రోజులైనా కూడా తెస్తలేడు. తేకపోతే వాళ్ళ ఆయనకి చెప్తుంది, చూడండి మా నాన్న చింతపండు తెమ్మంటే తెస్తలేడు. ఇప్పుడు ఇక్కడ ఎవరికి ప్రేమ, ఎవరికి పనులు చెప్పుకున్నాయి? బాలాజీ గారు వింటున్నారు? అంటే వాళ్ళ కూతురు ప్రేమ తండ్రి మీద ప్రేమనే ఎక్స్ప్రెస్ చేస్తున్నది, చెప్తున్నది అనమాట. అంతే, కానీ అక్కడ తండ్రి మీద ప్రేమ లేదని కాదు. అది ఇక 23వ చూడండి. కిం దేవతా ఇది అస్యాం ఉదీచ్యాం దిశేతి. ఇక్కడ మరి అసలైన దేవత గుర్తుపట్టలేదు. ప్రతీచి దిశలో వరుణుడు, వరణీయుడు, వరించేటువంటిది, వర్షించేటువంటిది, సరసరమని జారేటువంటిది, పట్టుబడనటువంటి తత్వము
అప్సు నీటి తత్వం అని చెప్పేసి వరుణుడి గురించి చెప్పాడు. ఇప్పుడు ఉదీచి దిశలో గురించి చెప్తున్నాడు. ఈ ప్రేమ అనేటువంటిది పట్టుబడుతుందా ప్రతీచి దిశలో, పడమర దిశలో చూపిస్తున్నటువంటి వరుణ దేవత? పడది. ఇంతకు ప్రేమ ఉన్నదా లేదా? నటిస్తున్నారా? జారిపోతుంది. అమ్మగారు నటిస్తున్నారా? ప్రేమ ఉన్నదా లేదా పిల్లల పట్ల? ఇంత ప్రేమ ఉన్నది. అంటే ఏ రంగులో ఉన్నది, ఎన్ని కిలోలు ఉన్నది? రంగు అనేటువంటిది ఒక పరిమితిలో ఉండేటువంటిది, కానీ ఈ ప్రేమ అనేటువంటిది అపరిమితమైనది. కిం దేవత అసి ఉదీచ్యాం దిశేతి, ఈ ఉత్తర దిశలో ఉన్నటువంటి దేవత ఏమిటి అని అంటే సోమ దేవత. సోమ దేవత, సోమం అంటే చంద్రుడు. సోమం అంటే చంద్రుడు, చంద్రుడి ద్వారా ఉత్పన్నమయ్యేటువంటి వృక్ష వనస్పతి, అన్నరూపం, ఔషధులు. అన్నరూపం నుండి దేహ రూపం. అందుకే అగ్నయే స్వాహ, సోమాయ స్వాహ. అగ్ని అంటే ఏంటి? సోమం అంటే ఏంటి? అగ్ని అంటే సూర్యుడు. శుక్రం జీవాత్మ రూపం అగ్నయే. సోమాయ అంటే ఇది జన్మలు, 84 లక్షల జీవరసలు. ఇప్పుడు ఆగారవాద్య భాగవతి జన్మించటము తర్వాత అగ్ని అంటే అదే కదండి, జన్మించటం. అగ్ని ఇప్పుడు పుట్టుకు రావడం, చచ్చిపోవడం, పుట్టుకొచ్చేటువంటిది నిరాకార ఆత్మనే, చ అని పోయేటువంటిది నిరాకార ఆత్మనే, మధ్యలో కనబడుతున్నదే దేహం. ఆ దేహం కాదు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఉదీచ్యాం దిశి సోమ. ఇప్పుడు అందు గురించి అగ్నయే అనేటువంటిది ఎడమ వైపు వేయడం, సోమాయ అనేటువంటిది ఉత్తరం వైపు వేయడం. ఉత్తరం వైపు, దక్షిణం వైపు వేయడం. ఇప్పుడు వేస్తూ పోవాలా, వేస్తూ వెనుకకు రావాలా? రావాలి. ఇట్లా లైన్ రావాలి. ఎందుకు రావాలి? ఆవాగమనం సిద్ధాంతం కదా. ఇప్పుడు స్వర్గానికి వెళ్ళినా మళ్ళీ బంధానికి రావాల్సిందే, బంధానికి వచ్చిన వాళ్ళు స్వర్గానికి వెళ్ళాల్సిందే. పుట్టుకు రావడం, చాని పోవడం, వచ్చిన వాళ్ళు పోవాల్సిందే. ఈ ఏకదేశీయుడు అనేటువంటి అల్పజ్ఞుని యొక్క వ్యవస్థ కాబట్టి, భగవంతుడు సర్వజ్ఞుడు, అంతటా ఉంటాడు కాబట్టి అతడు రావాల్సిన పోవాల్సిన అవసరం అతనికి లేదు. ఈ జీవుడి యొక్క వ్యవస్థను గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ జీవాత్మనే వస్తూ పోతూ ఉంటాడు. అందు గురించి అగ్నయే స్వాహ అంటే ఇప్పుడు తను ఉన్న స్థితి నుంచి ముందుకు వెళ్ళడం, అంటే బంధనంలో ఉంటే మోక్షానికి వెళ్ళడం, మోక్షంలో ఉంటే బంధనానికి రావడం, ఈ రకంగా. అందు గురించి ఎక్కడికి వెళ్ళినా కూడా మన అంగస్పర్శ లోపల ప్రతి చోట నుంచి తిరిగి రప్పించుకోజేయడం. ఎక్కడికి వెళ్ళినా కూడా భోజనానికి కూర్చున్నా లేపుకొని తీసుకురావడం, పడుకున్నా లేపుకొని తీసుకురావడం, కూర్చున్నా లేపుకొని తీసుకురావడం, ధ్యానం చేస్తున్నా లేపుకొని తీసుకురావడం, ప్రతి దగ్గర నుంచి వెనక తిరిగి తీసుకురావడం. గమనిస్తున్నారా లేదా బాలాజీ గారు? చూస్తున్నాను. అందుకని ఈ భగవంతుడు ఏంటంటే ప్రతి దాని నుంచి నివృత్తి చేయడం. ఈ అగ్నయ స్వాహ అనేది, ఈ సోమాయ అనేటువంటిది సోమ చంద్రునితోటి కూడినటువంటిది, వృక్ష వనస్పతి ఔషధాలతోటి కూడినటువంటిది, అన్నంతో కూడినటువంటిది, దేహ రూపం. దేహాన్ని ధరించడం, దేహాన్ని వదిలేయడం. ఆచార్య అగ్నేయ స్వాహ ముందుకెళ్ళి మళ్ళీ వెనక రాకపోతే మళ్ళీ సోమయ దగ్గర పోలేడు కదా. అది ఆ రహస్యం, అది పట్టుకోవాలి అందరు. సా సోమః కస్మిన్ ప్రతిష్ఠిత ఇది. ఆ సోమం అనేటువంటిది ఎవరిలో ప్రతిష్ఠితమై ఉంటది అని అంటే సమాధానం చెప్తున్నాడు ఏంటంటే దీక్షాయామితి, దీక్షతోటి.
సోమం అంటే శుక్రం, వీర్యం, దేహరూపం ఎవరిలో ఉంటుంటది అని అంటే, ఇప్పుడు గర్భాధానం చేసిన తర్వాత గర్భం నిలుపుకునే వారిలో దేహం పిండం ఉత్పత్తి అయి శిశువు జన్మ జరుగుతుంటదా, లేదంటే అజాగ్రత్తగా ఉండి అభద్రతా భావంతో ఉండేటువంటి వారిక నిలుపుకోవాలి. దీక్ష అంటే నిలుపుకోవడం, శ్రద్ధగా ఉండడం, వ్యవస్థితంగా ఉండడం, అజాగ్రత్త పనికిరాదు అనేటువంటి స్వరూపం. తస్మిన్ను దీక్ష ప్రతిష్ఠితేతి, ఎవరిలో దీక్ష ఉంటుంటది, ఎవరు దీక్షను పాటిస్తారు, దీక్ష నియమాలను ఎవరు పాటిస్తారు అంటే సత్యమును ఎవరైతే అనుసరిస్తున్నారో, సత్యము ఎవరి ముందైతే ఉంటుంటదో, సత్యము ఎవరైతే గ్రహిస్తున్నారో వారు మాత్రమే దీక్షితులు అవుతుంటారు. అంతేనా ఇంకా ఏదైనా? లేదా అంతే సత్యాన్ని పాటించే వారు దీక్షితులు అవుతారు. దేవిదాస్ గారు, తస్మాదపి దీక్షితం ఆహు. అప్పుడు ఈ యొక్క దీక్షితులైనటువంటి వారిని చెప్తున్నది, దీక్షితులైన వారికి చెప్తున్నది ఏంటంటే, తస్మాత్ అపి విధంగా దీక్షితం ఆహు. దీక్షితులకు చెప్తున్నది ఏంటంటే, సత్యం వద ఇది సత్యేహేవ దీక్ష ప్రతిష్ఠితేతి. సత్యమే చెప్పాలి, సత్యములోనే దీక్ష ఉంటుంటది, సత్యముతోటే ఈ యొక్క వ్యవస్థ నడుస్తుంటుంటది. అందుకని అప్పుడప్పుడు నోటితోటి మాటలు చెప్పండి స్వామి, చెయ్యి చూపెట్టవద్దు. ఈ చెయ్యి చూపెట్టే ఎవరెవరైతే చూపిస్తుంటారో అది దానికి ఒక కథ చెప్తుంటాడు అనమాట. ఒక గారు అని చెప్పేసి సంస్కృత హాస్య కవి ఏం చెప్తుంటాడంటే, కాంగ్రెస్ తోటి ఉపకారం పొందుతుంటాడు అన్నట్టుగా. అందు గురించి బీజేపీ మీద వ్యంగ్యం విసురుతూ ఈ యొక్క కథ చెప్తుంటాడు అనమాట. ఒకతను ఒక అమ్మాయి కనబడితే ఆమెకు పువ్విస్తుంటాడు ఎన్నికల ప్రచారంలో. ఇస్తే నాకు పువ్విస్తావా అని చెప్పేసి ఆమె ఈడ్చి చెంప మీద కొడుతుంటది. అతను అంటాడు, ఎందుకు కొట్టావు అని అంటే, నాకు పువ్వు ఎందుకు ఇచ్చినావు అంటే, నేను నీకు ప్రేమతోటి ఇవ్వలేదు, బీజేపీకి ఓటేయమని చెప్పేసి నేను పువ్వు ఇచ్చానని చెప్పేసి ఇతను అంటాడు. మరి నువ్వెందుకు కొట్టావు అంటే, నువ్వు పువ్వు ఇచ్చినందుకు కొట్టలేదు, చెయ్యి గుర్తుకు ఓటేయమని నేను కొట్టానని చెప్పేసి. చాలా గొప్పగా ఉన్నది. ఆచారి కమలం పువ్వు అని చెప్పాలి, మీరు కమలం పువ్వు అని చెప్తలేరు. అదే కమలం పువ్వు. ఇప్పుడు రెండు సరిపోయినాయి. చాలా గొప్పగా ఉన్నది. కస్మిన్ను సత్యం ప్రతిష్ఠితేతి, ఎవరిలో ఈ సత్యము అనేటువంటిది ప్రతిష్ఠితమై ఉంటుంటది అంటే, హృదయ ఇది. దేనిలో సత్యం ఉంటుంటది అంటే హృదయంలో. చిన్న సందేహము, ఇప్పుడు సత్యమే పలకాలి, సత్యమే చెప్పాలి, సత్యంలో జీవించాలని చెప్తున్నారు. కానీ కొంత ఏమంటే ప్రాణాపాయ స్థితిలో అబద్ధం చెప్పొచ్చును అంటున్నారు. అదేంటి, దాంట్లో ఉన్న రహస్యం ఏమిటి? ప్రాణాపాయకర స్థితిలో సత్యం చెప్పొచ్చును అనేటువంటి వారు తపస్య చేయలేనటువంటి వారు. తపస్య చేయలేనటువంటి వారు ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకోలేనటువంటి వారు, వారికే ఆ విధంగా చెప్పాల్సి వస్తుంటది. ఎవరైతే తపస్సు చేస్తుంటారో, హృదయం పరిపక్వమైనప్పుడు మన శరీరం నుంచి ఒక రకమైనటువంటి వేవ్స్, ఈ యొక్క వైబ్రేషన్ తరంగాలు అనేటువంటి బయటకు వస్తుంటాయి. బయటకు వస్తున్నప్పుడు ఎదుటి వారిని మనకు తెలియకుండానే అవి ప్రభావితం చేస్తుంటాయి. ఆ ప్రభావితం చేసిన ఆ ప్రభావంలో ఉన్నటువంటి వారికి మనం అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉండదు, సత్యమే చెప్తుంటాం. ఉదాహరణకు ఏంటంటే, ఎవరి ఆచరణనైతే మనం వ్యావహారికంగా చూస్తూ ఉంటుంటామో, అక్కడ వారంటే ఏంటో వారు చెప్పే కంటే ముందే మనం వారి వ్యవహారంతో మనం గ్రహిస్తుంటాం వారు ఎటువంటి వారు అనేటువంటిది.
ఈ రకంగా గ్రహించినప్పుడు అసత్యం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇక అసత్యం ఎవరు చెప్తుంటారంటే ఆచరించినటువంటి వారు వ్యవస్థితంగా ఉండనటువంటి వారు, విక్షిప్తంగా ఉండేటువంటి వారికి చెప్పాల్సి వస్తుంటది. ఇప్పుడు ఋషిమునుల ఆశ్రమాలలో అక్కడ పులి, ఆవు, ఈ నెమలి, పాము ఇవన్నీ కలిసే ఉంటాయా, ఉండవా? కలిసి ఉంటాయి. కలిసి ఉండాల్సినటువంటి అవసరం ఏంటి? మళ్ళీ ఆ ఋషిమునుల యొక్క తపస్య యొక్క ప్రభావం ఆ కుటీరం నుండి బయటకు రాగానే మళ్ళీ ఎవరి స్వభావం వారు ఆ స్వభావంతో ప్రభావితం అవుతుంటారు, హింసించుకుంటారు. అది మూగ పశువుల్లోనే ఉన్నప్పుడు జ్ఞానవంతులైనటువంటి మనుషుల్లో ఎందుకు ఉండదు? ఇదేంటంటే ఆ చెప్పాల్సినటువంటి వారు సహనం. ఇప్పుడు ఈ బాలరాజు గారు ఉన్నారు, ఆవేశంలో ఎదుటి వ్యక్తిని ప్రేమగా అనేస్తారు ఒక మాట. అంటే బాలరాజు గారు ఇప్పుడు మనం అలా అనద్దు స్వామి, ఆ మాటలు మానేయాలి అంటే అది వేరే వారి దృష్టితో ఏంటంటే తిడుతున్నాడు అని అనుకుంటా. అది తిట్టడం కాదు, అది ప్రేమతో. కానీ మనం ఆశ్రమంలో ఉంటున్నప్పుడు మనం ఒక దీక్షితులుగా ఉండాలి కదా. వస్త్రధారణ కూడా మారాలి, భాష కూడా మారాలి. ఓం ప్రకాష్ చెప్తుంటాడా లేదా బాలాజీ గారు? వినపడలేదు అందరికి. వినవల్లే ఆచార్య, మళ్ళీ చెప్పండి. బాలాజీ గారు అడుగుతున్నారు, చెప్పండి. నీకే చెప్తా. అదే భాష మారాలా వద్దా? మారాలి సార్, మారాలి. మరి వస్త్రధారణ భాష మారాలి. మనము ఆశ్రమంలో ఉంటున్నప్పుడు ఆశ్రమ మర్యాదలో ఉండాలి కదా. అవును సార్. అందుకని అది వారు అన్నటువంటి మాట చెప్పలేదు ఆచార్య. అంటే అది నేను చెప్పకూడదు, మీరు వినకూడదు. అట్లా ఉంటుంటది, అది ప్రేమగా అంటుంటాను అనమాట. దగ్గర పరిచయస్తులను పలకరిస్తే అది చెప్పిన పని చేయకపోతే అరే ఇట్లా చేస్తావేంట్రా అని చెప్పేసి ఒక మాట అనేస్తారు అన్నట్టుగా. ఓకే, సంతోషం. అందుకని అక్కడ మాట అనేటువంటిది వాళ్ళ మీద శత్రుత్వంతో, ప్రతీకారంతో కాదు అనేటువంటిది, ప్రేమతోటి. అది వాళ్ళు కూడా ఎదుటి వారు కూడా తప్పు పడ్డారు, అది కూడా విశేషం. ప్రేమతో అదే ద్వేషంతో, ఈర్ష్యతో అంటే మాత్రం తప్పు పడుతుంటారు. నన్ను ఇట్లా అంటున్నాను అని చెప్పేసి వాళ్ళు మాట అనేస్తుంటారు. అది వేరే. పట్టుబడిందా లేదా బాలాజీ గారు? పట్టింది. సరే, మరి సమయం అయిపోతుంది. సమయం యొక్క మర్యాదలో ఉండాలి కాబట్టి ఇది ఇక్కడ ఆపేస్తుంటాం. ముందుకు నడిపించి ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. ఈరోజు విశేషంగా ఆత్మీయత ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఎవరికి వస్తుంది, ఆత్మీయులుగా ఎవరుంటారు, పరమాత్మ ఉంటాడా, జీవాత్మ ఉంటాడా అనే లోతైనటువంటి సందేహానికి చక్కగా ఒక 3 ఉదాహరణలు చెప్పారు. 3 ఉదాహరణలు మర్చిపోకుండా మళ్ళీ వినండి. విశిష్టంగా ఉన్న ఉదాహరణ, ఆత్మీయతను ఏ విధంగా, తన సంతానం పట్ల ఆత్మీయత ఏ విధంగా తండ్రికి ఉంటది, అలాగే మన పట్ల పరమాత్మకి ఏ విధంగా ఉంటది, ఈ ఆత్మీయత ఎక్కడ ఉంటుంది, హృదయ స్థానంలో ఉంటుంది, హృదయం ఎక్కడ ఉంటుంది అనేక రహస్యాలు చెప్పారు. చక్కగా ఆత్మీయత ఉంటే ఆనంద బాష్పాలు రాలుతాయట. మరి రాలుతాయా లేదా, మరి మీకు జీవితంలో అనుభూతి పొందండి. కాబట్టి చక్కగా ముని గారు చెప్తున్నారు, ఆనంద బాష్పాలు రాలుతాయట అని నేను చెప్తున్నాను. ప్రాక్టికల్ గా తెలుసుకోవాలని చెప్తున్నాం ఆచార్య. ఎవరికి కూడా ఆనందం వచ్చినప్పుడు కళ్ళల్లో మనకు తెలియకుండా నీళ్లు వచ్చేస్తాయి. అది మూగ పశువులు ఆనందాన్ని అనుభవిస్తూ ఈ యొక్క కంటి ద్వారా నీళ్లు కారుస్తున్నాయి. అది మీరు గమనించండి. కాబట్టి ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 1-2 సార్లు వినాలి. తర్వాత ఈరోజు వైదిక సంధ్యోపాసన సువచలమ్మ గారు. ఓం నమస్తే. అత బ్రహ్మయజ్ఞము వైదిక సంధ్యోపాసన.
సంస్థరి నమసి స్వాహా. ఓం అమృతాపిధా నమసి స్వాహా. ఓం సత్యం సహస్రీర్మయి శ్రీ శ్రీరాం స్వాహా. ఓం శన్నో దేవి రవిష్టయ आपो भवन्तु पीतये शनियोरविस्रवन्तु इंद्रिय स्पर्श मंत्र क्रियाचार ओम वाक् वाक् ओम प्राणः प्राणः ओम चक्षु चक्षुः ओम श्रोत्रं श्रोत्रम् ओम नाभिः ओम हृदयम् ओम कंठः ओम शिरः ओम बाहुभ्यां निसोबलम् ओम करतल करपृष्ठे समाचर मंत्र ओम भूः पुनातु शिरसि ओम भुवः पुनातु नेत्रयोः ओम स्वः पुनातु कंठे ओम महः पुनातु हृदये ओम जनः पुनातु नाभ्याम् ओम तपः पुनातु पादयोः ओम सत्यं पुनातु पुनः शिरसि ओम खं ब्रह्म पुनातु सर्वत्र प्राणायाम ओम भूः ओम भुवः ओम स्वः ओम महः ओम जनः ओम तपः ओम सत्यं సఫలమైన వారు పరమేశ్వర మండలానికి వెళ్ళిపోతారు, అసఫలమైన వారు అగమర్షణ మంత్రమాట. ఓం ప్రాచీ ఓం ऋतं च सत्यं च वीता तपसो च जायत ततो रात्र जायत ततः समुद्रो नवः समुद्रादर्णवादति संवत्सरो अजायत अहोरात्राणि विदधत् विश्वस्य निशतो वसि सूर्या चन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं च अन्तरिक्षमदो स्वः ॐ शन्नो देवी रविष्टया आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः मनसा परिक्रम ओम प्राचीदिग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमो ईशेभ्यो नमः एभ्यो अस्ति योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं वो जन्मे दद्मः दक्षिणादिगिन्द्रोऽधिपतिः स्थिरस्थिरादिरक्षिता पितर ईशवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ईशेभ्यो नमः येभ्यो अस्ति योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं वो जन्मे दद्मः प्रदीचिदिक्कुवर्णोऽधिपतिः पृदाकुरक्षिता नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ईशेभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं वो जन्मे दद्मः उदीचिदिक्कु सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिऋषभः
तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं वोजन्ते दद्मः ध्रुवादिको विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं वोजन्ते दद्मः ऊर्ध्वादिक्षित बृहस्पतिरधिपतिः श्रित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं वोजन्ते दद्मः जातवेदसे सुनवाम सोममराति यतो नीदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वानावेव सिंहं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनेकं चक्षुर्मित्रस्य वरुणस्य अग्नेः आप्राच्या वा पृथिवी अन्तरिक्षं सूर्यात्मा जगतस्तुषस्य उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसः परिस्वाहा पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमकर्म ज्योतिरुत्तमम् నేను వారు పరమేశ్వర మండలానికి వెళ్ళిపోతారు అసలు నేను వారు ప్రాయశ్చిత్తం ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణ్యామ శరదశతం ప్రబ్రవామ శరదశతం అదీనాః స్యామ శరదశతం భూయస్య శరదశతం तेन्नो देवी रविष्टय आपो भवन्तु पीतये तयोरविस्रवन्तु नः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् హే జగదీశ్వర దయానిధి మీ అనంత కృప వల్ల మేము చేస్తున్న జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములను చతుర్విధ పురుషార్థముల సిద్ధిని ఈ జన్మ యందే సంప్రాప్తించుకుందుముగాక ఓం నమ శంభవాయ చ మయ భవాయ చ నమ శంకరాయ చ మయ స్తరాయ చ నమ శివాయ చ శివతరాయ చ ఓం సిన్నో దేవి రవిష్టయ आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः ఓం సుజామ గారు ధన్యవాదములు. మా ఆచార్య కరపత్రం లోపల సాయంత్రము భోజనము సమయం ఎప్పుడు పెట్టారు? 7:30 నుంచి 8:30 చూస్తాం. దాంట్లో అక్కడ భోజనము అని రాకుండా అల్పాహారం అని రాశారు. అవును, ఆశ్రమంలో అల్పాహారమే ఉంటది. మధ్యాహ్నం